బుద్ధిబలం. పద్మ సరోవరంలో ఒకప్పుడు చాలా చేపలు ఉండేవి. ఒకసారి వేసవికి ఆ చెరువులోని నీరు చాలా మేరకు తగ్గిపోయింది. ఒక కొంగ ఆ చేపలను చూసి ఏదోలా వాటిని తినేయాలని ఆలోచిస్తూ వెళ్ళి నీటిలో నిలబడింది. దాన్ని చూసిన చేపలు, అయ్యా, ఏమిటో దీర్ఘంగా ఆలోచిస్తున్నారే అన్నాయి. మీ గురించే, మీ భవిష్యత్తు గురించే చింతిస్తున్నాను అంది కొంగ విచారంగా. మా గురించి చింతెందుకు అని చేపలు ఆశ్చర్యపోయాయి. వేసవి తీవ్రంగా ఉంది, సరస్సులో నీరు చాలా వరకు తగ్గిపోయింది, మిమ్మల్ని ఎలా రక్షించడమా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను అంది కొంగ. మేమేం చెయ్యాలి? భయపడిపోయి అడిగాయి చేపలు. నా మాట వింటారా అంది కొంగ. చెప్పండి అన్నాయి చేపలు. ఇక్కడికి కొంత దూరంలో పంచవర్ణ పద్మాలతో నిండుగా నీటితో ఒక చక్కని సరస్సు ఉంది. ఎంత ఎండాకాలమైనా దానిలోని నీరు ఇంకిపోదు. మీరు నా సలహా పాటిస్తామంటే ఒక్కొక్కరిని నా ముక్కుతో పట్టుకొని ఎగిరి ఆ సరోవరంలో వదులుతాను. మీరు సుఖంగా జీవించవచ్చు అంది కొంగ అభిమానం ఒలకబోరు.